మహానగరం, ఎప్పటికీ నిదురే పట్టని మహాజనం, పొద్దు పొడిస్తే ఆఫీస్కు వెళ్లాలనే టెన్షన్, పొద్దు గోకితే ఇంటికి రావాలనే టెన్షన్. ఎవరు జీవిస్తున్నట్టు కనపడరు, జీవితమే గడుపుతున్నట్టు కనిపిస్తారు. అందరిది ఒక ఆట, బ్రతుకు కోసం ఆరాటం, జీవితంతో పోరాటం, వెరసి నిరంతరం జీవన్ మరణం. ఒక్క క్షణం ఆగి పక్కవాడి గురించి ఆలోచించే ఓపిక, జాలి, దయ లాంటివి ఎవరిలోనూ కనిపించవు. ఇది ఈ మహానగరంలో ఉన్న ఒక స్కూల్గా ఉంది. ఇది పిల్లలు ఎంత చక్కగా ఆడుకుంటున్నారో చూడండి. ఇది క్రికెట్ ఆటలా ఉంది. అవును, కరెక్టే. ఆహా, చాలా బాగా బౌలింగ్ చేశాడు. ఆటలు ఆరోగ్యానికి చాలా మంచివి, కానీ ఇలా రోడ్ల మీదనా? చాలా బాగా ఆడుతున్నారే. 4లు 6లు. ఎంత హాయిగా ఉన్నారో చూడండి వీళ్ళందరినీ. అరే, వీళ్ళు రాయినే ఒక వికెట్స్ గా పెట్టుకుని ఆడుతున్నారు. సరే, చూద్దాం ఏం జరుగుతుందో. ఎంత రాజసంగా ఉందో చూడండి ఆ రాయి. టైం అయిపోయింది వాళ్ళకి. అందరూ అన్ని పట్టుకుని వెళ్ళిపోయారు, కానీ ఈ రాజసం ఉట్టిపడి ఈ రాయిని మాత్రం ఇక్కడే వదిలేసి వెళ్ళారు. ఇది రోజు మధ్యలో ఉన్నట్టుందే. అవును, కరెక్టే. అరే, ఎవరైనా వస్తే ఏమవుతుంది? నిరంతరం కార్లు, సైకిళ్ళు, మోటార్ సైకిళ్ళు వెళ్ళే రోడ్లో ఉంది ఇది. చూద్దాం ఏం జరగబోతుందో. వస్తుంది ఒక కారు. ఆయన చక్కగా తప్పించుకుని వెళ్ళిపోయాడు. మోటార్ సైకిల్ ఆయన తీస్తాడా? లేదు. ఇంకొక ఆయన వస్తున్నారు. ఎంత హ్యాపీ. అరే, దూరంగా ఎవరో కనిపిస్తున్నారే. వీళ్ళు కాలేజీ స్టూడెంట్స్ లో ఉన్నారు. వీళ్ళు చాలా తెలివి ఎక్కువ ఉంటుంది కదా. వీళ్ళు ఏమన్నా ఆలోచిస్తారేమో చూద్దాం. వచ్చారు రాయి దగ్గరికి. దాని మీద కాళ్ళు వేసి మాట్లాడుకుంటున్నారు, కానీ వీళ్ళ మనసులో కూడా దీన్ని తీసి పక్కన వేద్దామని ఆలోచన ఉన్నట్టు కనిపించడం లేదే. డిస్పర్స్ అవుతున్నారు, కానీ ఆ రాయిని మాత్రం అట్లనే వదిలేశారు. ఇంకాసేపట్లో చీకటి పడిపోయేలా ఉంది. మరి ఈ మేస్త్రి గారు కూడా వెళ్ళిపోయారు. ఈయన సెల్ ఫోన్ మాట్లాడుకుంటూ వస్తూ పడ్డాడు. సేవ్ అయ్యాడు, కానీ దాన్ని పట్టించుకోలేదు. ఈ పెద్ద మనుషులైనా ఏమన్నా చేస్తారేమో చూద్దాం. మనకు నిరాశ మిగిలింది. ఆ రాయి గురించి పట్టించుకునే వాళ్ళే లేరు. చూడండి చూడండి, ఏదో కర్ర కనిపిస్తుంది, కాళ్ళు. అరే, వెతుక్కుంటూ వస్తున్నాడంటే ఈయనెవరో గుడ్డాయిలా ఉన్నాడు. కరెక్టే. అయ్యో, ఇతను తప్పించుకోగలడా ఈ రాయి నుంచి? అనుకున్నదంతా జరిగింది. పడిపోయాడు. ఎవ్వరూ లేరు కూడా సాయం చేయటానికి. కనిపెట్టగలిగాడు ఏదో ఉన్నది అక్కడని చెప్పేసి. అబ్బాయి ఏం చేస్తున్నాడు చూడండి. అది తీసి పక్కన వేయాలనే ప్రయత్నం చేస్తున్నాడు. ఎందుకంటే ఇంకొకళ్ళు అతనిలా సఫర్ అవ్వకూడదని. కానీ అతనికి చేయూతనిచ్చే కర్ర ఎక్కడుంది? వెతుక్కుంటున్నాడు. దొరికింది. శ్రోతలారా, ఒక్కసారి ఆలోచించండి. మన చదువు, సంస్కారం, విజ్ఞత మనని ఎటువైపు నడిపిస్తున్నాయి? ఈ సంఘం కోసం ఒక్కసారి ఆలోచిస్తున్నాము. మనందరికీ తెలుసు, సివిక్ సెన్స్ అంటే సామాజిక స్పృహ మనలో ఎంతమందికి ఉన్నది అని చెప్పడానికే మా ఈ ప్రయత్నం. మా ప్రయత్నాన్ని మీరందరూ అర్థం చేసుకుని కనీసం మీ వంతుగా సంఘ ఉన్నతికి సహకరిస్తారని ఆశిస్తున్నాం.